చూపిస్తాను ఒకసారి. ఒకసారి అది ఎలా నువ్వు ఇవి మోస్తావు మరి నీవు కష్టపడిన దానికి కరెక్ట్ గా తగ్గట్టే వస్తుందా నీకు? ఇవన్నీ మోడీ గారే, ఈ పథకం అంతా మోడీ గారిదని మీకు తెలుసా? కొనతాల రామకృష్ణ గారిని గెలిపించుకున్నాం అనుకో, పైన సీఎం రమేష్ గారిని గెలిపించుకున్నాం అనుకో, బీజేపీ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు మనము బీజేపీతో కలిసి ఉన్నాం కదా, జనసేన బీజేపీ కాంబినేషన్, టీడీపీ కాంబినేషన్ కాబట్టి మనకి 3 కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి పైన నుంచి మనకి ఈజీగా ఏ పనులైనా చేయించుకోవడానికి మనకి ఈజీ, ఎందుకంటే మనం కలిసి ఉన్నాం కాబట్టి మనకి ఎలాంటి పని అయినా అవుద్ది అనమాట. కాబట్టి మనం ఇక్కడ కంపల్సరీగా అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకి వేయాలి, అలాగే ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారికి బీజేపీ. కాబట్టి కమలం గుర్తు ఒకటి, గాజు గ్లాస్ గుర్తు. నాకు తెలిసి 2 గుర్తులు మీకు తెలుసు కదా, అప్పుడే మనకి మన కష్టానికి తగ్గట్టు ఫలితం కూడా వస్తుంది. అంతేనమ్మా. అదే మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని కాసేపు నవ్వించి, అలాగే మీరు ఎలా పని చేస్తారు అది కూడా చూసి పోట్లు పోడు మీ కష్టం నాకు. మా నాయనమ్మ కూడా మీ అంత వయసు ఉండేది. సాయంత్రం దాకా ఇదే పని చేస్తాను. అదే జై జనసేన, జై జనసేన. మీకు ప్రతి కష్టం మీకు మరి చూడు, మీకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయంటే మనకి ఇప్పుడు ఎవరిని గెలిపిస్తే ఈ ఇబ్బందులని తీరుతాయి చెప్పండి. మీరు అందుకే కొనతాల రామకృష్ణ గారిని గెలిపించారనుకో, మీకున్న ప్రతి సమస్య తీరుస్తాడు. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి ఆయన. ఒకవేళ నిజంగా రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే 2019లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసేవాడు, కానీ ఆయన రాజకీయంగా లబ్ధి పొందాలనుకోలేదు. ఒక నిజాయితీ వ్యక్తి పట్ల నిలబడదామనే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆయన వచ్చారనమాట. కాబట్టి ఆ నిజాయితీ గల వ్యక్తి దగ్గర పనిచేసి ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాడు. నీ ముందు నేను ఆడదుంటాను డైలాగ్. చూడాలి అంత యాక్టివ్గా ఉన్నావు. నువ్వు మాట్లాడుతుంటేనే కొన్ని డాన్స్ వస్తుంది. అవునా? మీరంతా బాగా కష్టపడుతున్నారా? ఎంత ఎండలో మామూలు విషయం అది. కుర్రాళ్ళు బయటికి రావడానికి ఆలోచిస్తున్నారు, అలాంటి ఎండలో మీరు ఇంత కష్టపడుతున్నారంటే మామూలు విషయం కాదు. కానీ మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే రావట్లేదు, రాలేదు. మరి అది ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలంటే మనం ఇక్కడ ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద కొనతాల రామకృష్ణ గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే అమ్మ ఆయన చాలా నిజాయితీ పరుడు. ఆయన ఒకవేళ ఆయన నిజంగా రాజకీయంగా ఏదైనా సంపాదించుకోవాలని ఫిక్స్ అయి ఉంటే 2019లోనే పోటీ చేసి ఉండేవాడు. కానీ ఆయన అలా కాదు, ఒక నిజాయితీ గల నాయకుడు కావాలని పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకొని ఆయన దగ్గర జాయిన్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఈసారి ఆయన గెలిపించాలి. అలాగే పైన బీజేపీ కోటేశారు అనుకో సీఎం రమేష్ గారికి, మనకి ఇప్పుడు మీరు చేస్తున్న పని కూడా ఈ పథకం అంతా బీజేపీది, అంటే మోడీ గారికి. కాబట్టి ఆయన నుంచి వచ్చేవి మీకు వచ్చే డబ్బులు కూడా. కాబట్టి మనం పైనేమో బీజేపీని గెలిపించుకోవాలి, కింద కొనతాల రామకృష్ణ గారు గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయాలి. అప్పుడే మనకి ఇప్పుడు మనము టీడీపీ బీజేపీ కాంబినేషన్ కాబట్టి పైన నుంచి ప్రతిదీ మనకి డబ్బులు అనేవి ఈజీగా వీళ్ళు ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తాయి, మనకు పనులన్నీ జరుగుతాయి. మీకు ఇక్కడ ఈ కుళాయి సమస్యలు ఇవేమి ఉండవు, మీకు ఏదో వాటర్ కూడా సరిగ్గా లేవన్నారు. మరి చూడమ్మా ఇంత కష్టపడుతూ మీకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద మనకి ఎంత అయితే డబ్బులు అనౌన్స్ చేయాలో అంత డబ్బులు అనౌన్స్ చేస్తారు. మీకు ఒక్క సమస్య కూడా ఉండదమ్మా. ఎందుకంటే ఒక నిమిషం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే అమ్మా, వాళ్ళు జేబులో నుంచి తీసివ్వడమే కానీ జేబులు నింపుకునేది జరగదు. ఎందుకంటే అవినీతి
కోటా బియ్యం ఇస్తున్నారు కదా ఫ్రీగా, అవన్నీ మోడీ గారి నుంచి ఆయన పెట్టిన పథకాలు. మీకు ఈసారి అంటే మనకి మోడీ గారితో కలిసి ఉన్నాం కాబట్టి మీకు ప్రతిదీ కూడా ఇంకా ఈజీ అవుద్ది అనమాట, ఇంకా ఎక్కువ ఇదిగా వస్తాయి. ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద కనుక మనకి ఎంత డబ్బులు కావాలో అంత చేశారనుకో, మీకు ఏ పొలానికి కూడా నీళ్లు అన్ని పొలాలకి సరిపోయే విధంగా నీళ్లు అన్ని వస్తాయి అనమాట. కాబట్టి ఇవన్నీ జరగాలన్నా మన మీ పెన్షన్లు కూడా 4,000 రూపాయలు పెంచుతున్నారమ్మా. మీకు అంతకు ముందు కూడా మీరందరూ గమనిస్తే అంతకు ముందు 200 ఉన్న పెన్షన్ ని 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. అది మీకు తెలుసా? అది 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన 200 ఉన్నప్పుడు 500 పెంచుంటే ఏమయ్యేది? జగన్ గారు వచ్చి ఇంకొక 500 పెంచేవాడు. ఈయన 2,000 చేశాడు కాబట్టి ఆయన 3,000 చేయగలిగాడు. కాబట్టి ముందు 2,000 చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. ఆయన ఇనిషియేటివ్ తీసుకోబట్టే కదా మీకు పెరిగింది. ఈసారి ఆయన 4,000 ఇస్తాడు. మీ అందరికీ కూడా పెన్షన్ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా 4,000 ప్రతి ఒక్కరికి ఇంటికే వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. అలాగే బస్సు ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ అమ్మా. మనకి ఆడవాళ్ళందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు అమ్మా. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ముగ్గురు, ఒక సైడ్ మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ మచ్చలేని మనుషులు అనమాట. వాళ్ళంతా కంపల్సరీగా మీ అందరికి న్యాయం చేయడానికే వచ్చారు. ఎందుకంటే మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు కదమ్మా, ఆయన అధికారంలో లేడు. ఆయన అధికారంలో లేకపోయినా సరే మీ అందరికి ఎంత న్యాయం చేశాడో తెలుసు కదా. ఎంతమంది కౌలు రైతులకి సొంత డబ్బులు ఇచ్చాడమ్మా. ఆయన దగ్గర ₹1 కూడా దాచుకోవాలి, సొంత డబ్బులు ఇచ్చాడు. చూడట్లేదా? ఇదిగో ఇక నుంచి నీకు హైపరాది అని ఒక మనవడు ఉన్నాడు. నీకేం కావాలా? మా అందరికంటే పెద్ద మనవడు నీకు పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా? ఆయన కంపల్సరీగా నీ కష్టాన్ని తీరుస్తాడు. ఓకేనా? మర్చిపోకమ్మా. నాయకులు వెళ్ళిపోతుంటారు. వచ్చండి అమ్మా. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఎండలో ఇంత కష్టపడుతుంటే అసలు ఎంత బాధేస్తుందంటే, పాప ముసలోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ముసలి వాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళందరినీ జనసేన పార్టీలో ఇక్కడ తిరగమని పంపించి వాళ్ళు ఇక్కడ కష్టపడుతుంటే నాకు నిజంగా చాలా చాలా బాధేసింది. మీ అందరి ప్రతి కష్టం తీర్చాలంటే మనకి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన కొనతాల రామకృష్ణ గారు గెలవాలమ్మా. అందులో మీకు మీరు ఇక్కడ వచ్చి కాసేపు కలిస్తేనే ఇన్ని సమస్యలు చెప్పారు. అంటే ఈ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా మీకు ఏ సమస్య సరిగా తీర్చలేకపోయారు. మీరు ఇప్పటికీ ఇన్ని సమస్యలు చెప్తున్నారంటే ఆ సమస్యలన్నీ పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా కొనతాల రామకృష్ణ గారు ఇక్కడ గెలవాలి. అలాగే పైన బీజేపీ మన సీఎం రమేష్ గారు కూడా గెలవాలి. అప్పటిగా నిధులు చాలా తొందరగా వస్తాయి, ప్రతి సమస్య పూర్తి అవుతుంది అనమాట. ఓకేనమ్మా? కానీ ఇక్కడ ముసలావిడ కూడా నన్ను అన్నయ్య అనేస్తుంది, ఫ్లోలో కలిపేసింది. అంటే నీ ఏజ్ తగ్గించుకుందామనే, నువ్వు ఏజ్ తగ్గించుకుందామని నన్ను అన్నయ్య అన్నావు అనుకో, రేపు పెన్షన్ కట్ చేస్తారు మళ్ళీ నీకు. కాబట్టి నేను నీకు మనవడిని. ఓకేనా? మీ మనవడిగా చెప్తున్నాను. మీ అందరికీ 4,000 చేస్తున్నారమ్మా పెన్షన్. ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4,000 డైరెక్ట్ గా 50 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ మీ ఇంటికి డైరెక్ట్ గా వచ్చేస్తుందమ్మా. అలాగే ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ చేస్తున్నారు. మీకు ఇక ఏ డోకా లేదు, ఎక్కడికైనా బస్సు ఫ్రీ ఉంటుంది, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ఎండ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి కనీసం ½ అన్ అవర్కి ఒకసారైనా వాటర్ తాగుతూ ఉండండి అమ్మా. అందరూ కొంచెం వాటర్ అయినా తాగుతూ ఉండండి. ఓకేనా? మీరంతా కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ముందు హెల్త్ జాగ్రత్త, ఆ తర్వాత పని అమ్మా. ఓకేనా? ఓకే అమ్మా. ఒక జోక్ చెప్పనా? ఇందులో అందరూ పెళ్ళైన వాళ్ళేనా? అందరూ బేసిక్ గా పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగవాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడవాళ్ళకైతే తాళి వేలాడిద్ది, పెళ్ళైన మగాళ్ళకైతే మొహం వేలాడుద్ది. చాలా మంది వేలాడుతుంది. ఓకేనా? రేపు